క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా ఇక సాయంకాల సమయం ముందు దేవుని యొక్క కృప ద్వారా మనము ఒక ఐక్యతగా కూడి ఆయన యొక్క నామాన్ని మహింపరచుటకు దేవుడు ఒక సమయాన్ని మనం కేటాయించాడు కాబట్టి దేవునికి నిండిన స్తోత్రాలు చెల్లించుకొని ఈరోజు యొక్క పాఠాన్ని ఇక్కడ మనం వెళ్దాం. ఈరోజు యొక్క పాఠం తలంపు మనం చూసినట్లయితే సీక్రెట్స్ ఆఫ్ కాన్సిగ్రేషన్, సమర్పణ జీవితం యొక్క రహస్యం. సమర్పణ జీవితం యొక్క రహస్యం. ఏం బ్రదర్, సమర్పణ జీవితంలో రహస్యం ఉందా అంటే ఉందా? రహస్యం ఉందా? ఉందా లేదా బ్రదర్? ఉంది, రహస్యం ఉంది. చదువుకుందాం. ఈరోజు యొక్క పాఠంలో మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క కృప ద్వారా మనం అందరము కూడా ఏం చేశాం? 53 పాఠాలు విని తర్వాత ఏం చేశాం? నిబంధన చేసుకొని వస్తున్నాం. ఇప్పుడు మనం నిబంధన చేసుకొని అనేక సంవత్సరాలు అయిండొచ్చు. క్రొత్తగా ఇప్పుడు గడిచిన నెలలో కానీ గడిచిన సంవత్సరంలో కానీ వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే, వారి యొక్క మాట తీరు వచ్చిన వెంటనే కాన్సిగ్రేట్ చేసుకొని నిబంధన చేసుకొని, అంటే 53 పాఠాలు విని బాప్తిసం తీసుకొని సంఘానికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అందరితో ఐక్యంగా మాట్లాడి సెకండ్స్ ఇచ్చి వాళ్ళు ఎలా అడుగుతారు వాళ్ళు మనల్ని, బ్రదర్ మరి ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు? ఎలా అడుగుతారు? మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు అని చెప్పి వాళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉంటుందని ఇలా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళే ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత, ఒక 5-10 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే, బ్రదర్ నెక్స్ట్ మీరు ఎప్పుడు కాన్సిగ్రేట్ చేసుకున్నారు? బాప్తీసానికి కాన్సిగ్రేషన్ దీనికి రెండిటికి ఎలా ఉందంటే తేడా ఉంది. అంటే వాళ్ళ మాట తీరు కూడా తేడా ఉంది. వాళ్ళు అప్పుడే సంఘానికి వచ్చి బాప్తీసం తీసుకొని సంఘానికి వచ్చి వాళ్ళు అడుగుతున్న మాట ఎలా ఉందంటే, మీరు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నారు? అదే యొక్క వ్యక్తి ఒక 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు కాన్సిగ్రేట్ తీసుకున్నారు అని చెప్పి అడుగుతారు. ఎందుకు అని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని బట్టి మాట తీరు ఏమవుతుంది అంటే మారుతారు. ఇప్పుడు చూడండి, కాన్సిగ్రేషన్కి, నిబంధన జీవితానికి, సమర్పణ జీవితానికి, బాప్తీసం అనే జీవితానికి చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అన్నీ ఒకటిగానే వస్తుంది, కానీ వ్యత్యాసం ఉంది. మాట తీరు కానీ వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ప్రియమైన సహోదరులు ఇలాగ మాట్లాడుతున్న తర్వాత సమర్పణ జీవితంలో రహస్యం ఉందా అంటే ఖచ్చితంగా రహస్యము ఉంది. అయితే ఇంతవరకు అది ఎలా ఉందని చూసినట్లయితే ప్రియమైన సహోదరులరా, నిబంధన చేసుకుని వచ్చిన తర్వాత, సమర్పించిన తర్వాత ఎవరెల్లా దేవునికి సమర్పించుకున్నారో వారి వారి యొక్క జీవితంలో ఎలా ఉందని చూసినట్లయితే రహస్యంగానే ఉంది. ఇప్పుడు ఆ యొక్క సమర్పణ జీవితంలో రహస్యము లేకుండా బహిరంగంగా అది జరుగుతూ ఉందంటే ఈ పాఠంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. బహిరంగంగా ఉందా, రహస్యంగా ఉందా అనే దాన్ని బట్టి ఈ పాఠం ఆఖరిలో వివరణ అనేది మనం తెలుసుకుందాం. అయితే చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు సమర్పణ జీవితం అంటేనే ఇంకా తెలియకుండా అనేక సహోదరులు, ఇక బైబిల్ విద్యార్థులుగా ఉన్నటువంటి ఈ సహోదరులు తెలియకుండానే జీవిస్తున్నారు. తెలియకుండా జీవించడమే రహస్యం. తెలియకుండా జీవించడమే రహస్యం. అయితే చూడండి, 53 పాఠాలు విని బాప్తిసం తీసుకొని సంఘానికి వచ్చేసి అనేక రోజులు ఆదివారాలు గడిచిపోయి అనేక కన్వెన్షన్లు చేసుకుని వెళ్తుంటే ఇది ఒక జీవితం అని చూసినట్లయితే కాదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి మనం అడుగుదాం, ఆయన ఎలా చెప్తాడు దీనికి ఆన్సర్ మనం చదువుకుందాం. ఆధారవాక్యం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వాక్యం మనం చదువుకుందాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చూసారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు దావీదురాజుతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఎలా మాట్లాడుతున్నాడు? నా దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలోనూ ఉన్నది. అంటే ప్రియమైన సహోదరులరా, మనము ఎవరి కొరకు ప్రేమగా జీవించాలని సమర్పణ చేసుకున్నామో, ఎవరి కొరకు ప్రేమగా జీవించాలని సమర్పణ చేసుకున్నామో వారికి మనం ఎలా ఉండాలని చూసినట్లయితే ప్రేమగా జీవించాలి, ప్రేమకరంగా మనం జీవించాలి. అయితే ఎప్పుడు అలా జీవిస్తామని చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క
మైండ్, ఆయన యొక్క ఆలోచన మనలో ఉంటేనే తనకు ప్రియంగా మనం జీవించగలం. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రియంగా జీవించగలం. అయితే ఎలా చెప్తున్నాడంటే మత్తయి రాసిన సువార్తలో 10వ అధ్యాయము 38వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే, తన సిలువను ఎత్తుకొని ఆ, నన్ను వెంబడింపని వాడు ఆ, నాకు పాత్రుడు కాడు. చూశారా? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. పాత్రుడు కాడు అంటున్నాడు. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మనం సమర్పించిన తర్వాత, సమర్పణ జీవితం తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు ఏం కాడంట, నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. ఇప్పుడు మనం అందరము కూడా తన సిలువను ఎత్తుకొని మనం వెంబడిస్తున్నామా? వెంబడిస్తున్నాం. ఎలా వెంబడిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి ప్రియమైన సహోదరులారా. ప్రతి ఒక్కరికి అందరూ కూడా సమర్పణ చేసుకొని వచ్చినాము. ప్రతి ఒక్కొక్కరికి సపరేట్ గా సిలువ అనేది ఉంది. సపరేట్ గా. ఇప్పుడు నా యొక్క ఆత్మిక జీవితానికి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి అంటున్నాడు. ఎప్పుడు నువ్వు దేవునికి సమర్పించుకున్నావో అప్పుడు ఏం చేయాలని చూసినట్లయితే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. లేకపోతే నా పాత్రుడు కాను అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం బాగా అర్థం చేసుకున్న వాక్యాన్ని, సమర్పించిన తర్వాత తన సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే యేసుక్రీస్తు ఏమల్లా తన యొక్క జీవితంలో నెరవేర్చారో, ఎలా జీవించారో అలాంటి జీవితము మన యొక్క జీవితంలో జరిపించాలి. అందుకే అంటున్నాడు నా సిలువను ఎత్తుకొని వెంబడించాలి అని చెప్పి తెలియపరుస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిలువ అనేది ఉంది. అయితే ఇప్పుడు అనేక సంఘంలో ఏమైపోతుందని చూసినట్లయితే ఒక సిలువని 10 మంది మోస్తున్నారు. ఎలా అర్థం చేసుకునేది? ఒక సిలువని 10 మంది మోస్తున్నారు. ఎలా అంటే ఏదో ఒక సమస్య కానీ ఏదో ఒక కార్యం జరిగినప్పుడు సంఘంలో ఏమైపోతున్నారని చూసినట్లయితే ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోతున్నారు. అంటే ఎందుకు కొరకు అని చూసినట్లయితే నేను సంఘానికి వచ్చిన తర్వాత నాకేం కాకూడదు, ఏ అవమానము, ఏ దుఃఖము, కష్టము నాకేం కాకూడదు, రాకూడదని ఇప్పుడు నా గురించి కానీ లేకుంటే వేరే సహోదరుని గురించి కానీ ఏదో ఒక తప్పిదం అయినప్పుడు ఆయన ఏం చేయాలని చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క సిలువను ఎత్తుకున్నప్పుడు ఆయన యొక్క మైండ్ మనలో ఉండాలని చెప్పినప్పుడు అదే ఆలోచన మనకు రావాలి. ఇప్పుడు మనము వేరే యొక్క సహోదరునితో తన గురించి మాట్లాడినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే ఇప్పుడు నీ సిలువ నువ్వు మోయలేదు, నువ్వు నీతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఒక సిలువని అందరూ మోస్తున్నారు. అంటే గ్రూపిజంగా చేసుకుంటూ పోతున్నారు ప్రియమైన సహోదరులారా. అయితే ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరికి సపరేట్ గా సిలువ అనేది దేవుడు నువ్వు ఎప్పుడు సమర్పించుకున్నావో అప్పుడు ఇచ్చేశాడు. అయితే చెప్తున్నాడు వాక్యము, దాంట్లోనే 39వ వాక్యంలో, తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును, కాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొను. చూసారా? ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును. ఇప్పుడు మనం ప్రాణం కొరకు మనం ఏం చేస్తున్నామని చూసినట్టు ఇక భూలోకంలో అనేక విధాలుగా శ్రమ పడుతూ ఉన్నాం. ఎక్కడ మనం ప్రాణం పొడుస్తుందో మన ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుందని మనం ప్రాణం కొరకు ప్రయాసపడుతున్నాం. శారీరకంగా ఈ యొక్క భూలోకంలో అలాంటి ఒక ఆలోచన మన యొక్క హృదయంలో కలుగుతూ ఉంది. అయితే మొదటగా ఏం చెప్పేశాడు? సమర్పణ జీవితానికి ప్రతి ఒక్కరికి ఒక సిలువ అనేది ఇచ్చేశాడు. తన యొక్క మైండ్, తన యొక్క ఆలోచన మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నాం. కొన్ని విషయాలు ఏమైపోతున్నామంటే కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఈరోజు కూడుక ఉందా, నాకు కొన్ని నా యొక్క శారీరకమైనటువంటి కార్యాలు, నా కుటుంబానికి కావాల్సినటువంటి అవసరతలు వల్ల నేనేమైపోతున్నాను, ఇక మీటింగ్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నా, విడిచిపెట్టుకుంటున్నా అని చెప్పి కొంతమంది అలా ఒక జీవితాన్ని విడిచేస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరులు. అయితే చూడండి ఏం చెప్తున్నానంటే సంఘములో దేవుని యొక్క కార్యము జరగాలంటే దానివల్ల అనేక అవమానాలు, దుఃఖము, కష్టము, నష్టము వచ్చినా కూడా ఏమంటున్నానంటే నువ్వు సింగిల్ గా, నీకు ప్రతి ఒక్కరికి సిలువ అనేది దేవుడు ఇచ్చేసాడు. ప్రతి ఒక్కరు సింగిల్ గా ఏం చేయాలని చూసినట్లయితే ఈ యొక్క సమస్యలకు అన్ని కూడా సింగిల్ గా నిలవాలి అంటున్నాడు. సింగిల్ గా మనం నిలవాలి ఏక విషయంలో. ఇప్పుడు ఏమన్నా
తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు. ఇప్పుడు ఆయన కొరకు మనము ఏమైపోయినాం, మొదటగానే సమర్పణ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ప్రాణము శారీరకంగా మనం ఆలోచిస్తే మన ప్రాణం ఏమైపోతుంది, పుడుస్తుంది. అయితే ఏం చెప్తున్నాడు, నా నిమిత్తము ఆయన యొక్క చిత్త ప్రకారము జరిపించడానికి వచ్చినటువంటి మనము ఆయన వల్ల మనకు వచ్చినటువంటి అనేక శ్రమలు కూడా ఏమవుతుందని చూసినట్లయితే, ప్రియమైన సహోదరులరా, తన యొక్క ప్రాణాన్ని ఏమనుకున్నాడు, ఏం చేసుకుంటున్నాడు, పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును అంటున్నాడు. ప్రియమైన ఎవరు వలన? కాబట్టి ప్రియమైన సహోదరులరా, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సింగిల్ గా ఉండడానికి ఎవ్వరు కూడా ఆశపడటం లేదు. నువ్వు తీసుకున్న సమర్పణ యేసుక్రీస్తు యొక్క మైండ్ నీలో ఉండాలి. ఎలాగ జీవించాడో అందువల్లే ఎలాగ జీవించాలని సమర్పణ చేసుకుని వచ్చేసావు. ఆ యొక్క ఆలోచన ప్రకారమే నువ్వు జీవించాలి. ఇప్పుడు ఏమైపోతున్నామంటే, ఇక సిలువని 10 మంది మోస్తున్నారంటే మన యొక్క ప్రాబ్లం కానీ వేరే యొక్క ప్రాబ్లం కానీ 10 మంది కూర్చొని మాట్లాడుతున్నాం, గ్రూపిజంగా మాట్లాడుతున్నాం. అలా ఉండకూడదు. నువ్వు సింగిల్ గా మనము పోరాడేవారంగా మనం ఉండాలి. ప్రియమైన దీనివల్ల లోక ప్రకారమైనటువంటి సపోర్ట్స్ కానీ లోక ప్రకారమైనటువంటి జీవితాలు కానీ జీవించేస్తున్నాం. ఎందువల్లంటే నువ్వు సింగిల్ గా జీవించడం లేదు, ఒక 5 మందితో కలిసి ఏమవుతున్నామంటే నీకు ఆత్మీయ జీవితాన్ని సపోర్ట్ చేసుకుని వెళ్తూ ఉన్నాం. అలా ఉండకూడదు అని చెప్పి చెప్తున్నాడు. కానీ దేవుని పిల్లలు సింగిల్ గా నిలవడానికి ప్రయాసపడాలి. సింగిల్ గా నా యొక్క సిలువ నేనే మోసుకెళ్ళాలి, అలాంటి ఒక ప్రయాసం అనేది పడాలి. అందుకే చెప్తున్నాడు మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు చెప్తున్నాడు, ఎవరైనా నన్ను వెంబడింపాలంటే ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. ఇది చేయాలి. ఇలాంటి ఒక జీవితం అనేది సమర్పణ చేసుకున్నటువంటి మనము ఇలాంటి జీవితము మనం జీవించాలి. ప్రియమైన సహోదరులరా, అయితే అర్పణ జీవితం గురించి ఎలా ఉందని చూసినట్లయితే ఇంకా రహస్యంగానే ఉంది. దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఈరోజు ఒక పాఠంలో మనం వెళ్దాం. ఇంతవరకు మనం ఇంట్రొడక్షన్ చూసాము, ఇప్పుడు పాఠంలో మనం వెళ్దాము. అయితే దీని గురించినటువంటి వివరణ మనకు బాగా తెలిసి ఉంటేనే తప్ప సమర్పణ జీవితం రహస్యంగా ఉందా బహిరంగంగా ఉందా అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ పాఠంలో చదివేటువంటి వాక్యాలన్నీ కూడా అనేక సార్లు అనేక పర్యాలు మనం ఏం చేస్తున్నాం చూసినట్టయితే చదివి ఉన్నాం. దాంట్లో ఉన్నటువంటి వివరణ అనేది కొన్నిసార్లు మిస్ అయి ఉంటాం. అయితే ఈరోజు యొక్క చదివేటువంటి వాక్యాలన్నీ కూడా సంభవాలు, న్యాయ ప్రమాణాలు, అన్ని విషయాలు కూడా మనం చదివి ఉన్నాం. అయినా కూడా దానిలో తెలుసుకోలేని కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే ఒక 6 పాయింట్లు ఉంది. 6 పాయింట్లో క్లుప్తంగా నేను వివరిస్తాను. మొదటి పాయింట్ మనం చూసినట్లయితే ఈ యొక్క కాన్సిక్రేషన్ ఆఫ్ లైఫ్ కి రూల్స్ అనేది ఉందా, సమర్పణ జీవితానికి రూల్స్ అనేది ఉందా అని చూసినట్లయితే, ప్రియమైన సహోదరులారా, రూల్స్ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యుల్ని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు అనేది మనం తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 21వ వాక్యం. కొద్దిగా స్పీడ్ గా వెళ్తాను, టైం చాలు కాబట్టి. శిష్యులలో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగుగా. చూడండి, ఇప్పుడు శిష్యుల దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క భూలోకానికి వచ్చిన తర్వాత శిష్యుల్ని వారి యొక్క పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకుని పోయి వాళ్ళని ఏం చేశాడని చూసినట్లయితే పిలిచారు. ఎవరు? యేసు ప్రభు గారు పిలిచారు. పిలిచిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వచ్చేసారు. వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పనిని విడిచిపెట్టి వెంటనే ఈయన వెంబడించడానికి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడంటే 8:21లో, శిష్యుల్లో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగాడు. ఇప్పుడు గురువు దగ్గర శిష్యుడు ఏమయ్యారు? గురువు శిష్యుల్ని పిలిపించుకున్న తర్వాత ఇప్పుడు శిష్యుడు ఏమడుగుతున్నాడు అంటే, గురువు దగ్గర వెళ్ళి, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర వెళ్ళి, నా తండ్రి ఏమయ్యారు?
చనిపోయారు, తనను పాతి పెట్టి నేను వస్తాను అని చెప్పి గురువు దగ్గర పోయి శిష్యుడు అడుగుతున్నాడు. ఇప్పుడు తన తండ్రి చనిపోయిన తర్వాత వాక్యం మనకు బాగా తెలుసు కదా, విందు ఇంటికి పోవడానికంటే దుఃఖకరమైనటువంటి ఇంటికి పోవడము మంచిది కదా అని చెప్పి ఎవరు చెప్పారు? యేసుక్రీస్తే చెప్పారు. ఇప్పుడు అలా చెప్పినప్పుడు ఇక్కడ ఎందుకు అలా చెప్తారు? నెక్స్ట్ వాక్యంలో దాంట్లో లేదు. యేసు అతని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని లిటరల్ గా తీసుకుంటే, ఇప్పుడు నేనే కానీ లేకపోతే మన మందిరంలో ఎవరో ఒకరు ఇలా చెప్పినప్పుడు మనల్ని ఏమనుకుంటారండి? ఖచ్చితంగా తిడతారు, ఖచ్చితంగా మనల్ని తిడతారు. ఇప్పుడు దాని గురించినటువంటి విషయము చాలా గొప్ప విషయం. మృతులు తమ మృతులని పాతి పెట్టుకుంటారు. మృతులు ఎవరు? మృతులు రెండు రకాలు. ఎవరు? మొదటి రకం ఎవరు? ఆదాం ద్వారా. ప్రియమైన సహోదరుల, ఈ యొక్క వాక్యం అనేకసార్లు మనం వింటాం. మృతులు ఎవరిని చూసినట్లయితే ఈ యొక్క లోక ప్రజలని సత్యం తెలుసుకునే వారిని మృతులు తమ మృతులని పాతి పెట్టుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. నువ్వేం చెయ్యి, నన్ను వెంబడించు అని చెప్పినాడు. అయితే ఇక్కడ చెప్తున్న లూకాలో చూసినట్లయితే 9:61 చదండి. లూకా 9:61. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా. ఇప్పుడు చూడండి, నేను నీ ఇంట వచ్చేదను గాని నేను పోయి నా ఇంటి వారి దగ్గర పోయి నేను అడిగి వస్తానని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, శిష్యులు పిలిచిన వెంటనే వీళ్ళు ఏం చేసేసారంటే వచ్చేసారు. కొంతమంది వచ్చిన తర్వాత గురువు దగ్గర పర్మిషన్ అడిగి చెప్పి రావడానికి వెళ్తున్నారు. అయితే శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు మంచి ఒక కేడర్ ఇచ్చారు. ఎలాంటి ఒక కేడర్ అంటే, ఇక 144,000 మందికి ఎలా ఉన్నారంట? పునాది రాళ్ళుగా ఉన్నారు. ఎవరు? శిష్యులు. ఎందుకంటే వాళ్ళు ఏ కార్యము చేయాలన్నా ఎవరిని అడుగుతున్నారు? తన గురువుని అడిగి వెళ్ళి తన కార్యాలు చేస్తున్నారు. ఇప్పుడు లిటరల్ గా అక్కడ చెప్పినప్పుడు 8:21 ఆయన చెప్తున్నాడు, మృతులు తమ మృతులని పాత పట్టుకుంటారు, మీరు నన్ను వెంబడించండి అంటున్నాడు. మృతులు ఎవరిని చూపిస్తుందని చూసినట్లయితే ఈ లోక ప్రజలను, సత్యం తెలియని వారు మృతులు. ఆ సత్యం తెలియని వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళు తమ మృతులను పాత పెట్టుకుంటారు. మీరు వచ్చి నా యొక్క పనిని మీరు చేయండి అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు లోకం నుంచి వేరుపరిచి మనం ఏం చేసుకున్నామంటే సమర్పణ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సత్యము మనకే ఏమవుతుందని చూసినట్లయితే అది బోధిస్తూ ఉంది ప్రియమైన సహోదరులారా. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు తెలియకుండా శిష్యులు, ఆ 12 మంది శిష్యులు వాళ్ళ యొక్క జీవితాలను చూసినట్లయితే మత్తయి ఏం చేస్తున్నాడు? మత్తయి ట్యాక్స్ కలెక్టర్. యోహాను చూడండి ప్రియమైన సహోదర, పేతురు, ఇలాగ వారి యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే వారి యొక్క పనులు చేసుకుంటున్నారు. అలాంటి వారిని ఆయన పోయి పిలిచాడు. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళకి 53 పాఠాలు చెప్పి మీరు రండి బాప్తిసం తీసుకోండి తర్వాత నన్ను వెంబడించని చెప్పారా? లేదు. పిలిచారు. వెంటనే ఆయన గురువు మాటకి విని లోబడి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన విషయాలు తెలుసుకున్నారు. అంతవరకు వాళ్ళని ఏం చేశారు? వెంబడిస్తూనే ఉన్నారు. అయితే మనము 53 పాఠాలు విని తర్వాత మనం ఏం చేసాం? సమర్పణ చేసుకుని ఆయనకే మనల్ని ఏం చేసుకున్నామంటే సమర్పణ చేసుకున్న తర్వాత మన యొక్క జీవితం ఎలా ఉందనేది మనల్ని మనము పరిశీలించి చూసుకోవాలి ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఈ లోక 9:62 మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడు, దానికి ఎలా ఉత్తరం ఇస్తున్నాడు చూడండి. ఇప్పుడు శిష్యుడు అడిగాడు గురువు దగ్గర, ఇప్పుడు గురువు దానికి ఎలా ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చూసారా ఏం చెప్తున్నాడు? నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనుక తట్టు ఏం చేయకూడదు, తిరుగు చేయకూడదు. ఇప్పుడు
ప్రభువా నీ వెంట 62 ఎనభై యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాను అంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి నువ్వు ఏం చేసేసావు, దేవునికి నిన్ను సమర్పణ చేసేసుకున్నావు. చేసుకున్న తర్వాత నువ్వు వెనుక తట్టు తిరిగి చూడొచ్చా? నీ వెనుక క్రియలను నువ్వు చేయొచ్చా? నీకు లోక క్రియలను నువ్వు చేసుకుంటా వెళ్ళిపోవచ్చా అని అదే అంటున్నాడు. యేసు నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనుక తట్టు తిరిగే చూడకూడదు అని చెప్తున్నాడు. అదే ఏం బ్రదర్ ఇలా చెప్పేస్తున్నారు, మన సత్యానికి వచ్చేసాము. ఇప్పుడు నా కుటుంబాన్ని, నా భార్య, పిల్లలు, నా తల్లి తండ్రులను ఏమండి ఇలాంటి వీళ్ళందరినీ విడిచిపెట్టి ఇప్పుడు నేను ముందుకే సత్యంలో వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళ యొక్క జీవితం ఏమయ్యేది బ్రదర్ అని మనము ఆలోచించవచ్చు. ప్రియమైన సహోదరుల, ఆ యొక్క విషయం గురించి మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే, ఆకాశ పక్షులకి గూడు కలువు, ఏమండి దాన్ని నివసించడానికి స్థలం లేదు. అయితే ఏమంటున్నాడంటే వాటికంటే మనం ఎలా ఉన్నామంట కదా, వాటికంటే మనము శ్రేష్ఠులుగా ఉండము. మనము ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత, సమర్పణ చేసుకున్న తర్వాత మనము మన కుటుంబం గురించి కానీ, మన భార్య పిల్లల గురించి కానీ, దేని గురించి కానీ మనము వెనక్కి తిరిగి చూడకూడదు. ఇప్పుడు ముందు చేసాము, ఆ కాళ్ళని ముందుకే వెళ్ళాలి. అందుకే నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక తట్టు తిరిగి చూడకూడదు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఎంతో నష్టపోయినా కూడా కానీ మన యొక్క శారీరకమైన జీవితంలో కానీ ముందుగానే దేవుడు మనం జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత మనము సమర్పణ చేసుకున్నాం. అయితే ఈ సమర్పణ జీవితాన్ని సరిగ్గా ఆయన కొరకే మనము జీవించే వారంగా ఉండాలి. ప్రియమైన సహోదరుల, ఆయన కూడా మనము దేవునితో నిబంధన చేసుకున్నాం. ఆ మొదట ఎలా చేసుకున్నామో అదే విధంగా మన యొక్క జీవితాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. లేకపోతే నిబంధన చేసుకో కూడా ఉండిపోయి ఉండొచ్చు. అయితే సత్యమును వచ్చిన తర్వాత దేవుడు మనకు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ఒక కార్యములు అంటే కీర్తనల గ్రంథము 116, 12, 13. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చూడండి ప్రియమైన సహోదరులారా, దావీదురాజు చెప్తున్నాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడు అంటే ఈ యొక్క విషయం గురించి, నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇప్పుడు నువ్వు కూడా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నావు, యెహోవాకు మొక్కుబడులు చెల్లిస్తున్నావు, ఆయన ప్రజల ఎదుటనే చెల్లించదను అని చెప్తున్నాడు 14 వాక్యంలో చూస్తే. మనము నిబంధన చేసుకున్న తర్వాత మరణం వరకు దానిని నెరవేర్చే వారంగా ఉండాలి. మరణం వరకు సరిగ్గా నెరవేర్చే వారంగానే ఉండాలి. అయితే యోహాను 6:38 చెప్తున్నాడు. యోహాను 6:38 నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. చూసారా, ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము. చూడండి, ఇప్పుడు మనము కూడా నువ్వు ఎవరికి ప్రియమంగా జీవించాలని నిన్ను సమర్పణ చేసుకున్నావు. ఆ యొక్క సమర్పణ జీవితము ఆయన కొరకే నువ్వు జీవించాలి. ఇప్పుడు అదే చెప్తున్నాడు యోహాను 6:38 ఏం చెప్తున్నాడు? నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి పరలోకం నుండి దిగి వచ్చి తిని. చూసారా, నా ఇష్టముగా నేను నెరవేర్చుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట కొరకే పరలోకం నుండి నేను దిగి వచ్చానను ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనము ఎవరి కొరకు నిబంధన చేసుకున్నామో, సమర్పణ చేసుకున్నామో వారి కొరకే మనము జీవించాలి. ప్రియమైన సహోదరులారా, అయితే వారి యొక్క నిబంధన చేసుకునే వాళ్ళ యొక్క మైండ్, వాళ్ళ యొక్క తలంపు, వాళ్ళ యొక్క ఆలోచన యేసుక్రీస్తుకి ఎలా ఉండిందో అదే విధంగా వారికి ఉండాలి. ప్రియమైన సహోదరులారా, సంఘంలో ఏదో ఒక సమస్య వస్తుందంటే వారి యొక్క చిత్తము నెరవేర్చడానికి ప్రయాసపడతారే కానీ ఏమండి వాళ్ళ యొక్క సొంత చిత్తం నెరవేర్చడానికి ప్రయాసపడతారా కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడటం లేదు. ఒకవేళ దానిలో మనం ఎవరైనా ఉన్నట్లయితే మనం ఆలోచిద్దాం, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు,
నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చినాను. నా ఇష్టంగా నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు. కొంతమంది సంఘంలో మనం చూసినప్పుడు కొన్ని విషయాలు నేను అనుకున్నది జరగలేదే అనుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే తన యొక్క చిత్తంగా ఉంటుంది. అలాంటి ఒక ఆలోచనలో కూడా మనం ఉండకూడదు అంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అందుకే చెప్తున్నాడు, నా ఇష్టం నేను నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి నేను దిగి వచ్చాను అని చెప్తున్నాను. కానీ యేసు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే వచ్చారు. మనము ఎవరితో సమర్పణ చేసుకున్నాం? యేసుక్రీస్తుతో మనం సమర్పణ చేసుకున్న తర్వాత మనము కూడా అది నెరవేర్చడానికే మనము ఉండాలి, మన యొక్క జీవితము ఉండాలి. అయితే నా చిత్తం నెరవేర్చుటకు నేను బాప్తిసం తీసుకున్నానా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు నేను బాప్తిసం తీసుకున్నాను అనేది ఒకసారి మనల్ని పరిశీలించుకోవాలి ప్రియమైన సహోదరులారా. అయితే మనము సంఘంలో వచ్చిన తర్వాత దేవుడు ఎందుకు మనకి ఇలాంటి ఒక అనుమతి ఇస్తున్నాడు, ఇలాంటి ఒక శ్రమలు ఇస్తున్నాడు, ఎందుకు ఒక కష్టం ఇస్తున్నాడు అనేది ఆలోచించాలి. అంతే తప్ప మన చిత్తాన్ని మనం నెరవేర్చుటకు ప్రయాసపడకూడదు ప్రియమైన సహోదరులారా. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఎలా ఉందో తెలుసా? దేవుడు మనల్ని పిలిచినట్టు పిలుపు ఎలా ఉందో తెలుసా? పరలోక పిలుపు ఎలా మనం ఉండబోతాం? రాజులుగా ఉండబోతాం. వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చూసారా ప్రియమైన సహోదరులారా, మన పిలుపు ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు మనము రాజులుగాను యాజకులుగాను ఉండబోతాం. అయితే ఇప్పుడు రాజులా ఇప్పుడు కాదు. ఆ యొక్క పరలోక రాజ్యంలో వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు రాజులుగా మనం ఉండవుతాం. అయితే యేసు ఈ యొక్క భూమి మీద ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? ఆయన రాజుగానే వచ్చారు. ఇప్పుడు ఆయన ఆ యొక్క మట్టల పండగకి ఎక్కడికి వెళ్ళారు? ఆ యొక్క పట్టణం పేరేమి? మట్టల పండగ జెరూసలేం పోయినప్పుడు ఆయన ఎలా పోయాడు? చూసారా? ఆఖరికి ఆయన ఎలా మరణించాడని చూసినట్లయితే, ఎవరిదో అక్కడ రాజులుగా ఉన్నారని చూసినట్లయితే తను చంపింది యూదులు వాళ్ళే రాజుగా ఉండి ఈయన చంపేశారు. ప్రభువైన యేసుక్రీస్తుని చంపారు. ఎవరు అక్కడ రాజులుగా ఉన్నారని చూసినట్లయితే ఇక యూదులు. ప్రియమైన సహోదరులారా, మనము కూడా ఇప్పుడు అలాగే వచ్చిందాం. రాజులుగానే మనము ఏర్పాటు చేయబడినాం. అయితే ఇప్పుడు రాజులుగా మారాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూలోకంలో ఎలాంటి శ్రమలు పొందారో, ఎలాంటి అవమానాలు పొందారో అవన్నీ కూడా ఇప్పుడు శారీరకంగా జీవిస్తున్నటువంటి జీవితంలో ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ వస్తాయి. వచ్చినప్పుడు దీనిలో నువ్వు ఏమవ్వాలని చూసినట్లయితే ఓపికతో సహనముతో నువ్వు మరణం అంత వరకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉండబోతావంట? రాజులుగా నువ్వు ఉండబోతావు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. మనం చూసినట్లయితే ఈ యొక్క పితరుల యొక్క యుగంలో మనం చూసినప్పుడు, రాజుల కాలంలో మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే, ఒక రాజు ఆజ్ఞ ఇచ్చినాడంటే ఆ యొక్క మాటను ఏం చేయడు, ఆ మాటను మీరుడు. రాజులు ఎలా ఉండాలని చూసినట్టు వాళ్ళ యొక్క గొప్పతనం ఎలా ఉందంటే, ఒక వాక్ అంటే ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటని మీరరు. చదువుకుందాం. దానియేలు గురించి మనం చూసినట్లయితే, దానియేలు గురించి మనకు బాగా తెలుసు. ఆయన ఎవరికి అన్యోన్యంగా ఉన్నాడు? దానియేలు ఆయన యొక్క జీవితంలో దేవుడితో ఆయన అన్యోన్యంగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంభవం గురించి చదువుకుందాం వాక్యము. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఇప్పుడు ఎవరు చెప్తున్నారని చూసినట్లయితే రాజు చెప్పలేదు. ఇక్కడ రాజు చెప్పలేదు. రాజు కింద ఉన్నటువంటి ఆగ ప్రధానులు, సంస్థానాధిపతులు వీళ్ళందరూ కూడా ఒక చట్టం వేస్తున్నాడు. ఎందుకు పని చూసినట్లయితే ఈయన ఈ యొక్క దానియేలు
దేవునితో ప్రార్థన చేస్తూ ఆయనతో అన్యోన్య సహవాసంగా కలిగి ఈయన యొక్క జీవితం అలా వెళ్తూ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చదవండి కింద కంటిన్యూగా. ఎట్లనగా యా, 30 దినముల వరకు ఆ, నీ యొద్ద తప్ప ఆ, మరి ఏ దేవుని యొద్దనైనను ఆ, మానవుని యొద్దనైనను ఆ, ఎవడును ఆ, ఏ మనవి చేయకూడదు. ఆ. ఎవడైనను చూడండి ఈయన చెప్తున్నారు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎన్ని 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 నెలలు? 30 దినములు. ఒక నెల. ఏం చేయకూడదు? ఎవ్వరు కూడా నిన్ను తప్పించి, ఎవరిని? రాజును తప్పించి వేరే ఏ దేవుని కూడా మొక్కకూడదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. చదవండి sister కింద. ఎవడైనను ఆ. చేసిన ఎడల ఆ, వాడు ఆ, సింహముల గుహలో ఆ, పడద్రోయబడును. ఆ. ఒకవేళ చేస్తే సింహం గుహలో పడదేయాలని చెప్పి చెప్తున్నారు. 8వ వాక్యం చదవండి. రాజా ఆ, ఈ ప్రకారముగా ఆ, రాజు శాసనము ఒకటి పుట్టించి ఆ, మాదీయుల యొక్కయు ఆ, పారసీల యొక్కయు పద్ధతిని అనుసరించి ఆ, స్థిరముకు శాసనముగా ఆ, ఉండునట్లు ఆ. దాని మీద ఆ. సంతకము చేయమని మనవి చేసిరి. చూడండి, రాజు కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన ఎలాగైనా చంపేయాలని చెప్పి దానియల్ని ప్లాన్ చేసుకొని రాజు దగ్గర నుంచి ఒక 9వ వాక్యంలో చెప్తున్నారు, కాగా రాజు దర్యావేశ శాసనము రాయించి దాని మీద రాజు ఏం చేసేసాడు? సంతకము చేసేసాడు. ఏమని? నిన్ను తప్ప ఇక్కడ వేరే ఎవరిని కూడా వీళ్ళు మొక్కకూడదు అని చెప్పి, ఎవరిని కూడా మొక్కకూడదు అని చెప్పి రాజు ఏం చేసేసాడు? కానీ రాజే చేశాడా? కాదు. రాజు కింద ఉన్నటువంటి వారందరూ కూడా చేరుకొని ఈయన దానియల్ని ఎలాగైనా నాశనం చేయాలని ప్లాన్ చేసుకుని చేసేసారు. చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ప్రియమైన సహోదరులారా, ఎలా చెప్తున్నాడు అంటే ఆ యొక్క ఈయన ఏం చేశాడు? అక్కడి నుంచి వచ్చి పైగదికి వెళ్ళి యెరూషలేము తట్టు కూర్చొని కిటికీ తెరిచి దేవునికి ఇంతో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తెలిసిన వెంటనే యొక్క రాజు కింద ఉన్న సైనికులు అందరూ కూడా తీసుకెళ్లి ఆయన దగ్గరికి అప్పగించి ఆయన ఎక్కడ తీసుకెళ్ళి వేసేసారు? ఆ సింహం గుహలో వేసేసారు. సింహం గుహలో వేసిన తర్వాత అక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. రాజుకు భయం వచ్చేసింది. ఇంత మంచి వ్యక్తిని, మనకు ఆలోచన ఇస్తున్నటువంటి వ్యక్తిని మనం తీసుకుపోయి వీళ్ళ మాట విని సైన్ చేసేసి వీళ్ళని ఎత్తుకొని ఆడ వేసేసేమని ఈయనకు బాధ వస్తుంది. కింద వాక్యాలంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి, దానికి అర్థమవుతుంది. ఆ రాజు ఇచ్చినటువంటి మాటకి ఏమండి, ఆయన దహు దాటలేదు. ఆయన చేసిన సైన్ చేశాడు, తెచ్చి ఆ సింహం గుహలో వేసేసారు. సింహం ఆయన టచ్ చేసిందంటే టచ్ చేయలేదు. కానీ ఆ మాటకి విలువిచ్చి చెప్పిన ప్రకారం సైన్ చేసేసాడు. అదేవిధంగా తను చేసేసాడు. అదేవిధంగా నెక్స్ట్ ఒక రాజు గురించి మనం చూస్తాం. యెఫ్తా గురించి మనకు తెలుసు కదా. యెఫ్తా న్యాయాధిపతులు ఒక విషయంలో మనం చదువుకున్నప్పుడు యుద్ధం చేసి ఆయన రాజు యుద్ధం చేసి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా ఎవరు వస్తారో ఈ యుద్ధంలో నాకు జయమియ్యి, ఈ యుద్ధంలో జయమించిన తర్వాత నీ తిరిగి యుద్ధం చేసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఎదురుగుండా ఎవరు వస్తారో వాళ్ళని నేనేం చేస్తాను? ఇప్పుడు ఎవరి దగ్గర వాగ్దానం చేసేసాడు? దేవునితో వాగ్దానం చేసినప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఎదురుగా ఎవరు వచ్చేసారు? తన కూతురు నాట్యం ఆడుతూ వచ్చేసింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చదవండి. 35 వాక్యము 11:35 న్యాయాధిపతులు కాబట్టి 11:35. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననుగా. ఇప్పుడు చెప్తున్నాడు మాట. నేను యెహోవాకు మాట ఇచ్చేసాను, నేనేం చేయను? మాటని వెనుక తీయను అంటున్నాడు. ఇప్పుడు ఏం చేసాడు ఆమె? మీరు దాని కింద వాక్యాలంతా మీరు చదువుకున్నానంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆమె చంపేశాడంటే చంపలేదు. ఎక్కడ తీసుకెళ్ళి వదిలేశాడు? దేవాలయంలో తీసుకుని వదిలేశాడు. ఇప్పుడు ఆయన రాజు మరణించిన తర్వాత వంశపారంపర్యంగా వాళ్ళే రావాలి. ఎవరు రావాలి? వాళ్ళే రావాలి. ఇప్పుడు ఆ యొక్క పదవినే అక్కడ విడిచేశాడు. తను తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తన కూతురుని తీసుకెళ్ళి దేవాలయంలో వదిలేసినాడు. ప్రియమైన సహోదరులారా, అయితే చూడండి, నిబంధన చేసుకోవడం మా చంపేయాలన్నప్పుడు, ఇప్పుడు చంపేయాలన్నప్పుడు ఇప్పుడు నాకున్న పదవిని విడిచేయాలంటే అది సాధ్యమవుతుందా? చాలా కష్టమవుతుంది, మనకు కష్టమవుతుంది. అదేవిధంగా ఆ యొక్క రాజు ఏం చేశాడని చూసినట్లయితే తనని అన్ని వదిలేసి తీసుకువెళ్ళి వదిలేశాడు. దేవుని యొక్క ఆలయంలో ఆయన వదిలేశాడు. ప్రియమైన సహోదరులారా,
అయితే ఇంకొక రాజు ఉన్నాడు కొత్త నిబంధనలో ఒక రాజు ఉన్నారు. ఎవరు తెలుసా? హేరోదు. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. చూడండి ప్రియమైన సహోదరులరా, నువ్వు ఏదైనా అడుగు, నేను నీకు ఇస్తాను. నెక్స్ట్ వాక్యంలో చూస్తే, నా యొక్క రాజ్యంలో సగమట్టుకు అడిగినా కూడా నేనేం చేస్తాను, నీకు ఇచ్చేదను ఏం చేసేసాడు, వాగ్దానం చేసేసాడు. ఎవరికి? చూసారా, ఇప్పుడు తనకి ఏం అడగాలని తెలియలే, తన కూతురికి ఏం అడగాలని తెలియలే. వెళ్ళి తన తల్లి దగ్గర పోయి అడుగుతాను. ఆమె వెళ్ళి 24వ వాక్యంలో ఏం అడుగుతానంటే మై కాన్షియన్స్. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మం ఇచ్చు యోహాను తల అడుగుమనెను. అడిగిన వెంటనే ఈయన ఎలా ఉందో చూడు తన యొక్క మనసు. వెంటనే ఆమె త్వరగా రాజునద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపమని కోరుచున్నానని చెప్పాను. ఇప్పుడు చూడండి ప్రియమైన సహోదరులరా, ఆయనకి ఎంత బాధ వేసుకుండాలి. మాట ఇచ్చేశాడు, నీకు ఏమైనా అడుగు నేను ఇస్తాను, రాజ్యంలో సగభాగపడుగు ఇస్తానని. వెంటనే ఈమె ఇలాగ బాప్తిస్మం ఇచ్చి యోహాను తన తల నాకు కావాలన్నప్పుడు అని చేశాడు. కింద చదువుకున్నారంటే ఆయన తల నరికి తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎవరి గురించి మనం చూస్తున్నాం? రాజుల యొక్క మాట గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎలా అవబోతున్నాం? మన మాట ఎలా ఉంది? ఇప్పుడు మనం అందరం కూడా రాజులుగా ఉండబోతున్నాం. మన మాట ఎలా ఉంది? ఉందా? రాజుల్లాగానే ఉందా? ఇప్పుడు ఆయన వచ్చినటువంటి మాటకి విలువిచ్చి విధంగా వాళ్ళు ఎలా ఉన్నారు? తన తల నరికిమంటే తల నరికి తీసుకెళ్ళి ఇచ్చాడు. అలాంటి విధంగా మన యొక్క జీవితం ఉండాలి అంటున్నాడు ప్రియమైన సహోదరులరా. దేవుని పిల్లలుగా మనం జీవిస్తున్నప్పుడు ఎలాగ సమర్పణ చేసుకున్నామో దానికి తగిన విధంగా జీవించాలి. ఇప్పుడు అదే అంటున్నాడు, రాజులు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక గొప్పతనం ఏమని చూసినట్లయితే మాటకి కట్టుబడి ఉంటారు. మాటకి కట్టుబడి ఉండి ప్రాణాన్ని కలిగి అడిగినప్పుడు ఇచ్చేస్తున్నారు. అలాంటి ఒక జీవితం మనలో రావాలి. మనము కూడా రాజులుగాను యాజకులుగాను మారబోతున్నాం కాబట్టి మనము కూడా అలాంటి ఒక జీవితం అనేది మనం జీవించే వారంగా ఉండాలి ప్రియమైన సహోదరులారా. అయితే ఇప్పుడు చూడండి, సమర్పణ జీవితానికి తగిన విధంగా జీవిస్తున్నామా అని చూసినట్లయితే కొంతమంది సంఘానికి వస్తున్నారు, పోతున్నారు. అయితే వాళ్ళ యొక్క జీవితంలో అర్పణకు తగిన జీవితంగా లేకుండా పోతుంది. కొంతమంది ఇక్కడ సత్యం వింటూ కూర్చొని వస్తున్నారు, వాళ్ళ యొక్క అర్పణ జీవితానికి తగిన విధంగా లేకుండా పోతున్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే సంపాదనకి ప్రాముఖ్యత ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళ యొక్క శారీరకమైన జీవితం కొరకే వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఏమండి చూడండి, ఇప్పుడు మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడికి చెప్పారు. వాళ్ళకి అర్థం కాలేదు, మనకు అర్థమైంది. ఇప్పుడు మృతులు ఎవరని చూసినట్లయితే లోక ప్రజలను సూచిస్తా ఉంది. ఇప్పుడు లోక ప్రజల్ని మృతులుగా దేవుడు చెప్తున్నాడు అంటే అక్కడి నుంచి మనం ఏమైనాం? వేరుపరచబడి ఉన్నామో. ఇప్పుడు మనము మృతులు కాదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇప్పుడు రాజులుగాను యాజకులుగాను మారబోతున్నాం. రాజులు మాటకి ఎలా కట్టుబడి ఉంటారో మనము కూడా అలా కట్టుబడి ఉండాలని చెప్పి ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియమైన సహోదరులారా. అయితే ప్రియమైన సహోదరులారా, మన యొక్క అర్పణ జీవితం ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని సరి చేసుకొని మనం జీవించే వారంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఫస్ట్ మనం నిబంధన చేసుకున్నప్పుడు అటువంటి జీలు ఇంతవరకు ఉందా అంటే లేదు. అదే చెప్తున్నాడు, రహస్యంగానే ఉంది, బహిరంగ లేదు. అర్పణ జీవితము, సమర్పణ జీవితం ఎలా ఉందంటే వారి యొక్క జీవితంలో రహస్యంగానే ఉండిపోతూ ఉంది. బహిరంగంగా మనం ఏం చేయలేదు, ఇంకా జీవించలేకుండా పోతున్నాం ప్రియమైన సహోదరులారా. అయితే సమర్పణ జీవితం అంటే అందరూ రాలేదండి, ఈ లోకంలో అందరూ కూడా రాలేదు. దానికే సంబంధం కలిగినటువంటి జీవితం జీవించినటువంటి వారు మాత్రమే ఈ సమర్పణ జీవితంలో జీవించడానికి మనం కొద్దిమందిగా వచ్చున్నాం. మనం కొద్దిగా వచ్చినటువంటి మనము
మన యొక్క జీవితం ఎలా ఉండాలని చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23-24 వాక్యాలు చదువుకుందాం. కావున ఉమ్, నీవు బలిపీఠమునొద్ద ఉమ్, అర్పణము నర్పించుచుండగా ఆ, నీ మీద నీ సహోదరునికి ఉమ్, విరోధమేమైనను కలదని ఆ, అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల ఆ, అక్కడ బలిపీఠము ఎదుటనే ఆ. నీ అర్పణము విడిచిపెట్టి. చాలు, ఇవన్నీ మనం చదివిన వాక్యాలే, ఇవన్నీ చదివిన వాక్యాలే కాబట్టి నేను వివరణ ఇస్తాను. ఇప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం వాక్యం చెప్తున్నా అంటే, నువ్వు బలి అర్పించాలంటే ఇప్పుడు అందరూ కూడా మనం బలి అర్పించడానికి కూర్చున్నాం, అవునా కదా? బలి అర్పించడానికి మనం కూర్చున్నాం, లేకుంటే ఇంట్లో కూర్చొని ఉండుండొచ్చు. అయితే సంఘంగా కూడి వచ్చి దేవునికి సజీవంగా నేను బలి అర్పించాలని మనం కుటుంబం నుంచి విడిచి సంఘంగా కూడి వచ్చి కూర్చొని ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు బలి అర్పించాలంటే, ఎవరైనా బలి అర్పించాలంటే మొదటగా నువ్వేం చేయాలి కదా? ఇప్పుడు ఏమో సమాధాన పరచాలి, ఏదైనా సహోదరుల మీద సమాధానంగా ఉన్నామా లేదా తెలుసుకొని అందరితో మాట్లాడి తెలుసుకొని మనం బలి అర్పించాలి. మనం వచ్చి కూర్చున్నాం బలి అర్పించడానికి, మనలో సహోదరులుగా కూర్చున్నటువంటి మనము మన యొక్క ప్రేమ అనుభవములు ఎలా ఉంది? ఇప్పుడు ఏదో ఒక సహోదరుని మీద కోపమో ద్వేషమో వచ్చినప్పుడు ఎలా ఉంటాం? అతనితో వందనాలు పలకము, ఏమండి బాగున్నారా ఏమని కూడా పలకము. అంటే అంటున్నాడు వందనం చెప్పాలంటే ఎలా చెప్తాం? ఇది ఒక చేతితో వందనం చెప్పగలమా? ఈ చేతితో ఒక చేతితో చెప్పగలమా? ఇది ఒక సహోదరుడు, ఇది ఒక సహోదరుడు. ఇప్పుడు 2 సహోదరులు చేరి పెడితేనే ఏమవుతుంది? వందనము అవుతుంది. ఇప్పుడు ఇలా వందనం పెట్టినప్పుడు ఇద్దరు సహోదరుల మధ్యలో ఏది కూడా ఉండకూడదు, సమాధానంగా ఉండాలి. 2 కలిసి చెప్తే, 2 చేతులు జోడించి చెప్పినప్పుడు వందనము ఉంటది. వందనాలంటే ఇది ఎలా అర్థం చేసుకోగలుగుతాము? కానీ అది కూడా ప్రియమైన సహోదరులరా, అంటే సమాధానంగా ఇద్దరు యొక్క సహోదరులు సంఘంలో సహోదరులు అందరూ కూడా సమాధానంగా ఉండడానికి చెప్తున్నాడు. నువ్వు బలి అర్పించడానికి మనం వచ్చేసాం, సహోదరుల మధ్య ప్రేమ అనుభవాలు మనది ఎలా ఉంది అది తెలుసుకొని మనము ఆ బలిని అర్పించే వారంగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులరా. అయితే అనేక మంది ఇది చేయడం లేకుండా పోతున్నారు. అర్పణ జీవితము, సమర్పణ జీవితము రహస్యంగానే ఉండిపోతుంది, అది బహిరంగంగా బయటికి రావడం లేదు. అయితే ప్రియమైన సహోదరుల, సంఘంలో ప్రాబ్లంలో వచ్చినప్పుడు ఎవరు కూడా ఒకరికి వందనాలు చెప్పుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నాం. ఏ యొక్క చిన్న విషయం కూడా కానీ మనం ఏమో వాళ్ళు చూసినట్లయితే ఒక్కరుగా సింగిల్గా తన సిలువను ఎత్తుకొని ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి ప్రియమైన సహోదరుల. ఇది మొదటి యొక్క పాయింట్. ఇంకా 5 పాయింట్లు ఉంది, టైం అయిపోయింది, అది చాలా తక్కువగా ఉంది, వివరించేస్తాం. మొదటి పాయింట్ మనం ఏం చేసాం? సమర్పణ జీవితానికి రూల్స్. ఈ అన్ని రూల్స్ ని మనం ఫాలో చేయాలి, అన్ని రూల్స్ మనం ఏం చేయాలి? ఫాలో చేయాలి. ఇప్పుడు సమర్పణ జీవితంలో ప్రేమ, లవ్ అనేది ఉందా లేదా అనేది 2 వాక్యాల్లో మనం వివరించుకుందాం. మత్తయి రాసిన సువార్త 10:30 చదివేసండి. ఒక 15 నిమిషాలు నేను కంప్లీట్ చేసి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చెప్తున్నాడు, తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువ ప్రేమించడం నాకు పాత్రుడు కాడు, కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పుడు నా కుమార్తెను విడిచిపెట్టేసి తల్లిని విడిచిపెట్టేసేదా? ఎలా చెప్తున్నానంటే ప్రియమైన సహోదరులారా, వారి కంటే ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? దేవుని. తర్వాత నీ తల్లి, తండ్రి, భార్య, పిల్లలు అందరూ కూడా నువ్వు ప్రేమించాలి. తర్వాత మార్కు 12:30 చదవండి. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ప్రధానమైన ఆజ్ఞ. చూడండి ప్రియమైన సహోదరులరా, మనకును యేసు క్రీస్తుకి మధ్య ఎవ్వరు కూడా రాకూడదు ప్రేమలో. నీకున్నటువంటి ప్రేమ, నీ మీద ప్రభువైన యేసుక్రీస్తుకు ఉండేటువంటి ప్రేమ మధ్యలో ఎవ్వరు కూడా రావు. దాని తర్వాతే నీ తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, నీ కుమార్తె అయినా సరే, నీ కుమారుడైనా సరే, నీ భార్య అయినా సరే, దాని తర్వాతే ఉండాలి అంటున్నాడు. సమర్పణ జీవితంలో ప్రేమ. తర్వాత 3వది సమర్పణ జీవితం యొక్క క్రమశిక్షణ. సమర్పణ జీవితం యొక్క క్రమశిక్షణ ఉందా బ్రదర్? ఎలా ఉంది? రామ 8:13 చదువుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. ఇవన్నీ కూడా వాక్యాలు మనం చదువుకుంటూ ఉన్నాం, కానీ దీంట్లో ఉన్నటువంటి వివరణ మనం చూస్తే
ఈ పాఠానికి అనుగుణంగా ఉంది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా మీరు ఎలా ఉన్నారంట? చావవలసిన వారై. మనం ఎప్పటికైనా చావాల్సిందే, కంపల్సరీ ఇక భూలోకంలో మనం చావాల్సిందే. కానీ ఏం చెప్తున్నానంటే, కానీ మీరు శరీరానుసారంగా ప్రవర్తించడంలో మీరు చావాల్సిందే, కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూసారా? శారీరక క్రియలను చంపిన ఎడల మీరు ఏం చేస్తారంట? జీవిస్తారు. ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా జీవించగలుగుతాం, ఖచ్చితంగా జీవిస్తాం. శారీరక క్రియలను కానీ మీరు చంపినప్పుడు అది మీరు ఎలా ఉంటుందని యొక్క ప్రాణము జీవంతో ఉంటుందని చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా. తర్వాత 1 కొరింథీయులు 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఈజీ ట్రాన్స్లేషన్ వర్షన్ లో నీట్ గా అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే, నేను నా దేహానికి సరైన శిక్షనిచ్చి అదుపులో ఉంచుకుంటాను. ఏం చెప్తున్నాడు? నేను నా దేహానికి సరైన శిక్షనిచ్చి అదుపులో ఉంచుకుంటాను, బోధించిన తర్వాత కూడా ఆ బహుమతి పొందే అర్హత పోగొట్టుకోరాదని ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. ఏం చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా? నన్ను నేను మొదటగా క్రమశిక్షణలో నేను ఉంచుకుంటా, నేను క్రమశిక్షణలో నేను పెట్టుకుంటా. అప్పుడు నేను ఏది చేసినా కూడా ఎలా ఉంటుందంటే, ఆ యొక్క బహుమతిని పోగొట్టుకోకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి? నేను క్రమశిక్షణతో జీవించాలి. సమర్పణ జీవితము క్రమశిక్షణలో నేను జీవించాలి. అంటే ఎలా అంటే సెల్ఫ్ కంట్రోల్. నేను ఏం చేయాలి? నేను కంట్రోల్ చేసుకోవాలి. నన్ను ఎవరిని కూడా నా బహుమానాన్ని పోగొట్టుకునే విధంగా నా యొక్క జీవితము ఉండకూడదు అని చెప్తున్నాడు. అయితే యాకోబు ఎలా చెప్తున్నాడు చూడండి. యాకోబు 1:26 ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చూసారా? ఇప్పుడు చెప్తున్నాడు దేనికి మాత్రం నోరు తెరవాలి తెలుసా? సత్యం వినడానికి, సత్యం మాట్లాడడానికి మాత్రం నోరు తెరవాలి. తర్వాత తిండి తినడానికి నోరు తెరవాలి. మిగతా టైంలో నోరు లాక్ చేసేయాలి. ఇలా ఒక సమర్పణ జీవితం యొక్క ఒక వ్యక్తికి ఇలా ఉండాలి, ఇలానే జీవించాలి. సత్యం ఒకరిలో డెప్త్ గా లోపలికి వెళ్ళినప్పుడు వారు ఏం చేయరని చూసినట్లయితే నోరు తెరవు, ఎక్కువ మాట్లాడరు. వ్యర్థమైన మాటలకు కానీ వ్యర్థమైన ఆలోచనలకు కానీ పక్కన ఉన్న సహోదరులతో ఎవరితో కూడా ఆయన ఏం చేయడు. మా డెప్త్ గా లోపలికి సత్యం వెళ్ళినప్పుడు ఏం చేయడంటే ఒకరిని గురించి ఒకరు సత్యంలో కొన్ని విషయాల గురించి మాట్లాడడం కానీ విరుద్ధంగా మాట్లాడడం కానీ ఈ కారాలు ఏది కూడా చేయరు. అయితే కొంతమంది ఎవరైనా తప్పు చేశారంటే అందరికీ చెప్పడం అలా చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి ఒకరు ఒక సిలువ ఎత్తుకోకుండా ఒక సిలువని 10 మంది మోయడం అనేది అక్కడ ప్రారంభిస్తుంది. ఇది క్రమశిక్షణ కాదు అంటున్నాడు ప్రియమైన సోదరులు. ఒకవేళ ఇలాగా బాగా జీవిస్తే, సరిగ్గా సమర్పణ జీవితానికి తగిన విధంగా జీవిస్తే బహుమానాన్ని గొప్పగా ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 31:6 భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. భయపడకుడి అంటున్నాడు. భయపడకుడి అంటే ఎవరిని గురించి చెప్తున్నాడు అంటే, సంఘంలో మనం చూసినప్పుడు లిటరల్ గా మనం తీసుకోవాలంటే ఎలా తీసుకోవచ్చు అంటే, సంఘంలో మన గురించి ఒకరు వ్యర్థంగా మాట్లాడుతున్నారంటే నువ్వేం చేయొద్దు, నువ్వు భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. అలాంటి ఒక మనస్సు మనలో వచ్చాలి. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. తర్వాత అపోస్తలుడైన పౌలు దావీదు రాజు దీని గురించి మాట్లాడుతున్నాడు. 91 కీర్తన 91:11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించారు. చూసారా? ఒకవేళ నువ్వు సరిగ్గా జీవిస్తున్నావు, సమర్పణ జీవితానికి తగిన విధంగా నువ్వు జీవిస్తున్నావు అంటే నీ మార్గంలో అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించున్నాడు. సరిగ్గా నువ్వు జీవిస్తున్నంటే ఇది మన జీవితంలో జరుగుతుంది. అయితే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 12:9 మనం చదువుకున్నట్లయితే
2 కొరింథీయులు 12:9. అందుకు నా కృప నీకు చాలును. చూసారా, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. చూసారా, బహు సంతోషంగా అతిశయపడదు. ఎప్పుడు నువ్వు సమర్పణ జీవితానికి తగిన విధంగా జీవిస్తే దేవుడు ఈ కార్యాలన్నీ మనకు సపోర్ట్ చేస్తూ వస్తాడంట, బహుమానం ఇస్తూ వస్తాడంట, ఇక సపోర్ట్ చేస్తూ వస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ప్రియమైన సహోదరులారా, అయితే చూడండి, ఇలాంటి ఒక జీవితం మనము జీవించాలి. ఇప్పుడు ఈ యొక్క బహుమానం గురించి 4వ పాయింట్లో మనం చూసినట్లయితే సమర్పణ జీవిత బహుమానం. నువ్వు సరిగ్గా సమర్పణ జీవితానికి అనుగుణంగా జీవించినప్పుడు ఇంకా గొప్ప బహుమానం ఇస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 25:21. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. చూసారా, చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే నమ్మకం, కొంచెం విషయంలో ఎలా ఉన్నావంట, నమ్మకంగా ఉంటివి, కొంచెం విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటివి, తర్వాత నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని. చూడండి, నీ యొక్క యజమాని యొక్క సంతోషంలో నువ్వు ఏమవుతావు. చూడండి, కొంచెంలో మనము ఏమన్నామంట, నమ్మకంగా ఉన్నావు. అలా నమ్మకంగా ఉన్నప్పుడు నీ యొక్క యజమాని సంతోషంలో పాలు పొందాలంటే అది శక్యమైనటువంటి విషయమా? చూడండి ప్రియమైన సహోదరులు, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా యజమాని యొక్క సంతోషంలో నువ్వు పాలు పొందుతావు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, అయితే ఎలా చెప్తున్నాడు అంటే, ఇప్పుడు 144,000 మందిలో మనము వెళ్ళిపోతే, ఇప్పుడు కరెక్ట్ గా జీవించి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు అన్నిటిలో నువ్వు సంతోషపడతావు. దేవుడు సంతోషపడే విధంలో దానిలో మనకు పాలు ఉంటుంది. ప్రియమైన సహోదరు, దానికి ముందు చూసినట్లయితే ఆ పాలు పొందక ముందు మనకు అనేక శోధనలు ఈ కాలంలో వస్తూ ఉంటది. ఈ కాలంలో వస్తూ ఉంటది. అది ఎలా వస్తుందంటే యాకోబు చెప్తున్నాడు 1:12లో, యాకోబు 1:12లో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు. చూడండి, ఈ కాలంలో సమర్పణ జీవితంలో జీవిస్తున్నటువంటి సందర్భంలో బహుమానం పొందుకున్నటువంటి స్టేజ్ లో మనం వెళ్తున్నప్పుడు అనేక శోధనలు వస్తున్నది. అలా ఎలా వస్తుందని చెప్తున్నాడు. ఫస్ట్ నుంచి చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా, వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము పొందును. ఇప్పుడు రాజు ఆయన వాగ్దానం చేశాడు జీవ కిరీటం ఇస్తానని. ఇప్పుడు జీవ కిరీటం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి కదా ప్రియమైన సహోదరుల. రాజులందరూ కూడా మాట తప్పని వారుగా ఉన్నారు. రాజులందరూ కూడా మాట తప్పని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే, రాజులందరూ కూడా ఏమవుతుందని చూసినట్టు ప్రియమైన సహోదరు, వారి మాట తప్పని వారుగా ఉన్నారు. అదేవిధంగా మనం కూడా రాజులుగా అవ్వబోతున్నాము. మనం సమర్పణ చేసుకున్నాం, నేను నీకు ప్రియంగా జీవించాలని సమర్పణ చేసుకున్నాం. మన మాట తప్పుతున్నామా, సరిగ్గా జీవిస్తున్నామా? ఇప్పుడు సమర్పణ జీవితం రహస్యంగా ఉందా, బహిరంగంగా ఉందా? చూడండి ప్రియమైన సహోదరులారా, ఇది ఒకసారి మనము తెలుసుకోవాలి. అయితే శోధన సహించువాడు ధన్యుడు, అతడే నిలిచిన వాడే జీవ కిరీటాన్ని దేవుడు మనము ఇవ్వబోతున్నాడు. ప్రియమైన సహోదరులారా, అయితే మనల్ని ఎవరు కూడా ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్న జీవితాన్ని, వీళ్ళు జీవిస్తున్న జీవితం మంచి జీవితము అని ఎవ్వరు కూడా ఈ లోకంలో చెప్పరు. అట్లీస్ట్ మనతో ఉన్నటువంటి బంధువులు మనల్ని చెప్పరు. ఎందుకు? మనం జీవిస్తున్నటువంటి జీవితం ఎలా ఉందంటే ఈ యొక్క లోకానికే వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం కదా. లోకానికే వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఎవ్వరు కూడా మనల్ని మంచి వాళ్ళని చెప్పరు. అందుకే ఏమంటున్నారంటే, శోధన సహించువాడు ధన్యుడు. ఇంత కష్టంలో కూడా దేవుడు మనకు గొప్ప కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియమైన సహోదరులరా,
ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో మనము నడుచుకోవాలి. ఏ స్థితిలో మనము పిలువబడినాం. ఇప్పుడు మనకి కుటుంబం నుంచి, అనేక శ్రమల నుంచి, అనేక వ్యాధుల నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థితిలోనే దేవుడు మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం, వెంబడిస్తున్నాం. అందుకే చెప్తున్న అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 7:20 చదువుకున్నప్పుడు, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే ఉండవలెను. చూసారా, ఇప్పుడు సంఘంలో మనం ఏ స్థితిలో మనం పిలువబడినామో ఆ స్థితిలోనే ఉండాలి, అలానే ఉండాలి. తర్వాత 7:20 సహోదరులారా సహోదరులారా కంటిన్యూ చేయండి సార్. 20 నుంచి 24 వరకు కంటిన్యూ చేయండి. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు. కాని స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడగుట మరీ మంచిది. ప్రభువు నందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. చూడండి, ఏ స్థితిలో మనము పిలువబడున్నామో ఆ స్థితిలో మనం ఎలా ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి దేవునితో. ప్రియమైన సహోదరులారా, మనకు దొరకాలని ఏదో చేయాలని కాదు, కానీ దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి, ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు చూడండి, నీకు భార్య పిల్లలు ఉందా, భార్య పిల్లల ద్వారా నేను దేవుడు పిలిచాడా, నువ్వు అలానే కంటిన్యూ చేయి. భార్య పిల్లల్ని విడిచి రావద్దు. తల్లిదండ్రులు ఇప్పుడు పెళ్లి కలదా, దేవుని యొక్క సత్యం, దేవుడు నిన్ను పిలిచినాడా సత్యానికి, అలానే కంటిన్యూ, పెళ్లి చేసుకోవద్దు. ఏంటి, పిల్లలు ఉన్నారా, అలానే కంటిన్యూ చేయి. ఇప్పుడు ఏ స్థితిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థితిలోనే నువ్వు జీవించాలి అని చెప్తున్నాడు. దీని కొరకు నువ్వు ఏం చేయొద్దు, త్యాగం చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు విడిచిపెట్టంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మీద ప్రేమించాలి మొదటగా, తర్వాత వాళ్ళ మీద ప్రేమించాలి. వాళ్ళకి శారీరకంగా వాళ్ళు చేయాల్సిన కార్యాలు చేయాలి. అంటే తల్లిదండ్రులని విడిచిపెట్టాలంటే కాదు, వాళ్ళకి ఏం చేయాలో అది చేసుకుంటా మన యొక్క ఆత్మిక జీవితాన్ని పురుకొల్పుకుంటే విధంగా మనము జీవించే వారంగా ఉండాలి. ప్రియమైన సహోదరులు, ఇవన్నీ వెంబడించి వెళ్ళినప్పుడు సమర్పణ జీవితం యొక్క ఒక అనుభవం అనేది వస్తుంది. ప్రియమైన సహోదరులు, 5వది సమర్పణ జీవితం యొక్క ఒక అనుభవం వస్తుంది. ఎలాంటి ఒక అనుభవం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 15:18 చదవండి. 15:18 యోహాను 15:18. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని చూడండి. ఇప్పుడు ఒకవేళ లోకము ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, వాళ్ళ గురించి నువ్వు బాధపడదు. మొదటగా ఎవరిని ద్వేషిస్తున్నారు అనుకోండి, ఎవరు చెప్తున్న మాట ఇది, యేసు ప్రభు చెప్తున్నాడు, నిన్ను కాదు, మొదటగా నన్ను ద్వేషిస్తున్నాడు. నువ్వు ఎవరితో సమర్పణ చేసుకున్నావు కదా. ఇప్పుడు నిన్ను ద్వేషిస్తే ఎవరిని ద్వేషించినట్టు, చూసారా అంటున్నాడు. ఇప్పుడు దాని గురించి నువ్వేమవద్దు, బాధపడొద్దు అంటున్నాడు. ప్రియమైన సహోదరు, దాంట్లో 17:14 చదివింది సార్. యోహాను 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. చూసారా, వారికి నీ వాక్యం ఇచ్చినాను, వారు ఎలా ఉన్నారంట, లోక సంబంధులు కారు కానీ లోకం వారిని ద్వేషించుచున్నది అంటున్నాడు. ప్రియమైన సహోదరులు, అయితే లోకం విడిచి బయట వచ్చినప్పుడు వారు మనల్ని ద్వేషిస్తుంటారు, మనల్ని అనేక విధాలుగా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరులారా, అయితే మన స్థితి ఎలా ఉంటుంది తెలుసా, మన యొక్క స్థితి ఎలా ఉంటుంది తెలుసా? రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడవడు, శ్రమ అయినను బాధ అయినను. ఒకవేళ మనల్ని అలా శ్రమ పెట్టినప్పుడు ఏం చెప్తున్నాడు, శ్రమ అయినను పొందుపరించదండి. క్రీస్తు ప్రేమ నుండి చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. మనం బాధపడొచ్చు, లోకం నన్ను ద్వేషిస్తుంది, లోకం నన్ను తిడుతుంది, నన్ను హేళన చేస్తుంది, నన్ను కష్టం పెడుతుంది అంటే ఏమంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను బావునా. తర్వాత ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము
వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? వదకు తేయబడిన గొర్రె వల్ల ఎంచబడిన వారంగా మనం ఉండిపోవాలి. ఎలాగైనా ఇప్పుడు ఏం లేదు, మనల్ని ఏది కూడా ఎడబావదు అంటున్నాడు. అయితే మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే మౌనంగా గొర్రెలమని మేము ఎంచబడిన వారంగా ఉండాలి. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము అంటున్నాడు. వీటన్నిటిలో అధికంగా విజయము పొందుతున్నాము అంటున్నాడు ప్రియమైన సహోదరులు. అయితే క్రీస్తు మనల్ని విడిచి వెళ్ళడు. నమ్మకంగా మనం ఉన్నట్లయితే క్రీస్తు మనల్ని విడిచి వెళ్ళడు అంటున్నాడు ప్రియమైన సహోదరు. ఇది ఒక అనుభవ జీవితము. తర్వాత ఆఖరిగా సమర్పణ జీవితం యొక్క ఆశీర్వాదం ఎలా ఉందని చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 29-30 చదవండి సార్. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం మీరు ఇంటికి వెళ్ళి ఇక్కడ పడుకున్నకి ముందు 2 సార్లు చదవండి, 2-3 సార్లు చదవండి. మీరు చదువుంటారు. అయితే ఏం చెప్తున్నానంటే అందరినీ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఏమండి తల్లి, తండ్రి, పిల్లలు అందరిని విడిచి వచ్చినప్పుడు ఏం చెప్తున్నానంట, ఎవరితో వీటికంటే గొప్ప వాళ్ళు ఎవరితో ఇస్తాడంట? దాన్ని చదవండి సార్ కంటిన్యూ 30వ వాక్యంలో. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను, నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములు అంటే ఎవరిని చూపిస్తుంది? ఇప్పుడు మనకు దీన్ని లిటరల్ గా తీసుకుంటే అంటే 1,44,000 మంది, 100 మంది ఎలా చెప్తున్నాడు? నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కా చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు. ఇప్పుడు 1,44,000 మంది అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా అందరినీ ఎవరి చేత దేవుడు వాళ్ళందరినీ ఇక్కడ లేకపోతాడంటే కదా, అదే చెప్తున్నాడు ఇక్కడ. వారికంటే మీకు అనేక అన్నదమ్ములని, అనేక ఆస్తుల్ని నేను నీకు ఇస్తాను. ప్రపంచమునే ఏలబోయేది ఎవరు కదా. అందుకే చెప్తున్నాడు ప్రియమైన సహోదరులారా, ఇలాంటి ఒక అవకాశం దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. తర్వాత రోమా 14:10 చదవండి. దేవుని రాజ్యము చూడండి, ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారు కావాలా, నిత్య జీవం పొందుకున్న తర్వాత వచ్చేటువంటి అన్నదమ్ములు, ఆస్తులు, అక్క చెల్లెలు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తమ్ముడు, తల్లి, తండ్రి అందరూ సమాధానంగా ఉన్నామా అంటే సమాధానంగా ఉన్నామా? ఉండొచ్చు, ఉండకుండా పోయి ఉండొచ్చు. అయితే ఆ యొక్క నిత్య జీవం పొందుకున్న తర్వాత అందరితో సమాధానంగా దేవుడు మనల్ని ఉంచబోతాడు ప్రియమైన సహోదరులా. చదవండి సార్. ఇప్పుడు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుడి రాజ్యంలో ఏముంటది అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై. చూసారా, ఎప్పుడు నువ్వు సమర్పణ జీవితానికి తగిన విధంగా జీవిస్తే ఇవన్నీ దేవుని రాజ్యంలో దొరకబోతుంది ప్రియమైన సహోదరు. లోకంలో ఏ భాగం మనకు ఉండపోయేది లేదు ఇప్పటి వరకు ప్రియమైన సహోదరులారా. ఇవన్నీ విడిచాలి. ఒకరు సమర్పణ చేసుకున్న తర్వాత తన యొక్క హృదయము పరిశుద్ధంగా లేకపోతే వేస్ట్, వ్యర్థము అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. మనకు అర్థం అవడానికి వాక్యం తెలియవస్తోంది. యోహాను రాసిన సువార్త 4:3 చదవండి. అయితే 4:3 యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చూసారా ఎలా వస్తుందంట? అది ఎప్పుడు వచ్చిందంట? అది ఇప్పుడే వచ్చింది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని ఎవరు కోరుతున్నారు? ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, తండ్రికి ప్రియమగా జీవించాలని సమర్పణ చేసుకున్నప్పుడు
మన జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి పరిశీలించుకొని సరిగ్గా అన్ని విషయాల్లో నేను సమర్పణ జీవితానికే జీవిస్తున్నానట్లయితే అది నీలో రహస్యం లేదు, బహిరంగంగా నువ్వు జీవిస్తున్నావు అని అర్థము, లేకపోతే అది నటన జీవితంగా ఉండిపోతుంది అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. ఎలా ఉంటుందంటే నటన జీవితంగా ఉండకూడదు. అయితే దేవుని పిల్లలు చిన్న విషయంలో నమ్మకంగా ఉండాలి. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని ఆరాధించేవాడు ఉన్నాడు అంటే అయితే తనకు ప్రియముగా జీవించాలి, చిన్న విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏమండి, ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉండాలి. అలా నడిచినప్పుడు అది గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రియమైన సహోదరులారా, మన జీవితం ఎలా ఉండాలని చూసినట్లయితే చిన్న పిల్లలు ఒక 3 months 4 months అయిన పిల్లల్ని మీరు తీసుకున్నప్పుడు ఎవరి చేతికైనా తీసుకోండి. ఎవరన్నా తన ముందు పోయి నిలిచినప్పుడు ఏం చేస్తాడు? స్మైల్ ఇస్తాడు. ఎవరి చేతికైనా పోండి, అది తల్లి కానీ తండ్రి కానీ వేరే ఎవరైనా కానీ అన్నోన్ పర్సన్ ఎవరైనా తీసుకోండి, తన ముఖము చూసినప్పుడు ఏంటంటాడు? చిన్నగా స్మైల్ ఇస్తాడు. అలాంటి ఒక జీవితము మన దగ్గర నుంచి దేవుడు కోరుతున్నాడు. అలాంటి ఒక జీవితాన్ని మన దగ్గర కోరుతున్నాడు. అది ఎలాంటి సందర్భమైనా కానీ, ఏ విషయంలోనైనా కూడా కానీ మనం ఎలా ఉండాలంటే తన చిన్న బిడ్డకు ఉన్నటువంటి మనసు ఎలా ఉందో అలాంటి మనసు మనకు ఉండాలని కోరుతున్నాడు. అందుకే దేవుడు ఆరాధించేవాడు ఎలా ఆరాధించాలని చూసినట్లయితే ఎలాగ నువ్వు సమర్పించుకున్నావో అలాగా నువ్వు మరణం అంత వరకు నువ్వు జీవించాలి. అందుకే చెప్తున్నాడు కీర్తనంలో, మనం చదువుకొని ముగించుకుందాం. 116 అధ్యాయము 12 నుంచి 14 వరకు చదివేసింది సార్. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరూ ఎదుటనే చెల్లించేదను. తర్వాత యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఇప్పుడు ఎలాగా నువ్వు సమర్పణ జీవితానికి రహస్యంగా జీవిస్తున్నావా, బహిరంగంగా జీవిస్తున్నావా అని తెలుసుకున్నట్లయితే ఆయన యొక్క మరణం ఎలా ఉందంట? ఎవరి యొక్క మరణము? యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మన యొక్క మరణము ఈ యొక్క సమర్పణ జీవితానికి అనుగుణంగా జీవించి మరణిస్తామా, రహస్యంగానే అల్లే వదిలేసి మరణించిపోతామా, లేదా బహిరంగంగా తెలిసి సరిగ్గా దానికి అనుగుణమైనటువంటి జీవితము యేసుక్రీస్తు యొక్క ఆలోచన పొందుకుని ఆ యొక్క జీవితం విధంగా మనం జీవిస్తామా లేదా అనేది మనం పరిశీలించి చూసుకొని ప్రియమైన సహోదరులారా, మన ఆత్మీక జీవితాన్ని మనం ఎలా నడుపుకోవాలని చూసినట్లయితే సరిగ్గా దానికి తగిన జీవితమే జీవించాలని దేవుడు ఇలాంటి ఒక గొప్ప సత్యాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. విన్నటువంటి మనము కూడా దానికే తగిన జీవితం జీవించాలని దేవుడు ఇలాంటి ఒక గొప్ప సత్యాన్ని మనకు అందించాడు. కాబట్టి విన్న సత్య ప్రకారం కూడా దేవుడు మనందరినీ ఆస్వాదించి జీవించిన గాక. ఆమేన్. పాయింట్స్ మాత్రం కావాలి సిస్టర్. పాయింట్స్, మొదటి పాయింట్ మనం చూసినట్లయితే సమర్పణ జీవితానికి ఒక రూల్స్ ఉందని చూసినట్లయితే రూల్స్ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే రెండో పాయింట్ మనం చూసినట్లయితే ప్రేమ, తర్వాత క్రమశిక్షణ, 4వది చూసినట్లయితే సమర్పణ జీవితానికి బహుమానము, 5వది చూసినట్లయితే అనుభవ జీవితము, 6వదిగా మనం చూసినట్లయితే ఆశీర్వాదం. థ్యాంక్ యూ.